అమిత్ షా గారు వచ్చినప్పుడు తెలంగాణను ఏటీఎం లాగా కాంగ్రెస్ వాడుకుంటుంది, ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ఏఐసీసీకి డబ్బులు పంపిస్తుందని అమిత్ షా గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడే వచ్చి ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ఎందుకు మీరే అంటే కేంద్రం ఆధారాలు ఉంటే దానికి చెప్తాను అంటే అది కూడా రాజకీయ విమర్శనా? రాజకీయ విమర్శ కాదు, నేను చెప్తానండి. ఆధారాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక జియో తీసుకువచ్చిండు. ఆ జియోలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ వాళ్ళ ఏవైతే దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం రావద్దు, వస్తే మా పర్మిషన్ తీసుకొని రావాలని జియో తీసాడు. ఆ జియో వలన సిబిఐ ఇక్కడ రాలేకపోయింది. సిబిఐ అయితే ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రావడానికి వీలు లేదు అనేది ఒక జియో వచ్చింది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఆ జియోని ఫాలో అవుతున్నారు. ఆ జియో ఎత్తేలే. రెండు వేలో ఆ సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పోతాయి. ఒకటి ప్రభుత్వం ఒప్పుకోవాలి ఈ జియో వలన ఈ ప్రభుత్వం, రెండోది కోర్టు మీకు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు కోర్టు అనుమతి మీకు లేదు. ఇప్పుడు ఏం చేశారు, మీకు కాళేశ్వరం విషయం చెప్తున్నాను. కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక డ్యామ్ ఉంటుంది, కెనాల్స్ ఉంటాయి, దాంట్లో బ్యారేజెస్ ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ హోలిస్టిక్ ప్రాజెక్ట్ అంటుంది దాన్ని. ఆ హోలిస్టిక్ ప్రాజెక్టు 1,30,000 కోట్ల రూపాయలు దాంట్లో బడ్జెట్ ఉన్నది. దాని నిర్మాణం ఖర్చు అయింది. దాంట్లో అవకతవకలు జరిగింది. అది దాంట్లో ఏటీఎం మారిందని మేము అంటున్నాం. ఇప్పుడు సిబిఐకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే సుందెళ్ళ, మేడిగడ్డ, ఆ మూడు బ్యారేజెస్, దాని మీద కూడా నాణ్యత విషయంలో ఇచ్చింది. అవినీతి మీద వాళ్ళు ఇవ్వలే. మేము అది గుర్తుపెట్టుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ఏది ఉందో అది కేవలం నాణ్యత మీద, డ్యామ్ సేఫ్టీ మీద ఎంక్వైరీ అయింది. దాన్ని నువ్వు సిబిఐ ఏం చేయలేదు. మీకు నిజంగా సిబిఐ యాక్షన్ తీసుకొని అంటే మొత్తం 1,30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో జరిగినటువంటి మొత్తం ఆ కాళేశ్వరం ఫైల్స్ మీరు సిబిఐకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు. మీరు డ్యామ్ సేఫ్టీ తీసుకొని క్వాలిటీని తీసుకొని సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేయలేరు అనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్తాను. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎంతవరకు సంసిద్ధంగా ఉంది? మేము ఆల్రెడీ సంసిద్ధంగా ఉన్నాం. మా క్యాండిడేట్ కూడా మీ సర్వేలు చేస్తాను. వీల్ డెఫినెట్లీ ఈ 3 మేయర్ కూడా మేము గెలుస్తాం. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం 3 భాగాలు కూడా మజ్లిస్ చేతికి పోతుంది. పరోక్షంగా మజ్లిసే మనం పరిపాలిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తో చేయగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్తో చేయగలుగుతుంది. కాబట్టి మజ్లిస్ హైదరాబాద్ రాకుండా చేయాలంటే ఈ 2 పార్టీలను మనం ఓడించాలి, బీజేపీని గెలిపించాలి అనే ఆలోచనలో హైదరాబాద్ ప్రజలు ఉన్నారు.